ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పున్నమ్మతోట విజయవాడలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల సౌకర్యార్థము 3 రోజులుగా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. దీనికోసం భక్తులు ఎక్కడ ఇబ్బంది కలగకుండా, తొక్కిసలాట జరగకుండా క్యూ లైన్లు ఎప్పుడూ లేని విధంగా ప్రోటోకాల్ ఆఫీస్ వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. మళ్ళీ తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశాము. భక్తులకి ఇబ్బంది కలగకుండా మధ్యాహ్నం ఇంచుమించు 10,000 మందికి అన్నప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా ఎక్కువ మంది భక్తులకి దర్శనం కల్పించాలని అర్ధరాత్రి 12 గంటలకే మేము గుడిని ఓపెన్ చేసి 1:35 సర్వదర్శనానికి భక్తుల్ని అనుమతించాము. ఇప్పటి వరకు సుమారుగా 11,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని కోరుచున్నాం. ముక్కోటి ఏకాదశికి వచ్చే వ్రతాన్ని ఆచరించడం వలన ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఈరోజు చాలా పవిత్రమైన రోజు అండి. ముక్కోటి ఏకాదశి అంటే చాలా విశిష్టమైన రోజు. ప్రజలందరూ ఉపవాసం చేస్తారు, కంపల్సరీ జాగరణ చేస్తారు. ఈరోజు అంతా చాలా విశిష్టమైన రోజు అండి, చాలా పవిత్రమైన రోజు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి, చాలా బాగా చేశారు. బందోబస్తు కానీ అంతా ప్రజలు కూడా మంచిగా బాగుందండి. నేను సిన్స్ ఒక 10 ఇయర్స్ నుంచి వస్తున్నాను వైకుంఠ ద్వార దర్శనానికి. ప్రతి సంవత్సరం కన్నా దెబ్బ ఇంకా బాగా జనాలు వస్తున్నారు. చాలా బాగుంటుంది. చాలా ఏర్పాట్లు కూడా బాగా చేశారు టీటీడీ వాళ్ళు. గోవింద. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఉదయం మేము 9:30కి వచ్చాం లైన్లో. వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రద్దీగా ఉంది, కానీ ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న టీటీడీ సిబ్బంది కానీ చాలా చాలా బ్రహ్మాండంగా, చాలా చాలా దీనిగా, చాలా అలంకరణ కూడా చాలా బాగుంది ఇక్కడ ఈ సంవత్సరం. అదే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను గోవింద అనే నామస్మరణతో మారుమోగిపోతుంది. అలాగే నేను 9:30కి వచ్చాను, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ ఇక్కడ జనాన్ని చూసి వీళ్ళ రద్దీని తగ్గించడానికి మార్నింగ్ నుంచి ఇప్పుడు 12 అవుతుంది. 12 వరకు కూడా ఇక్కడ సేవలో ఉందామని ఇప్పుడు వరకు కూడా సేవ చేసి ఇప్పుడే బయటకు వచ్చాను. మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఇక్కడే ఉంటాను, ఇక్కడ సేవ చేసుకుంటూ. ఈరోజు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది.